ప్రధానమంత్రి మోదీని హెచ్చరిస్తూ కాందహార్ నిందితుడు, హైజాక్ నిందితుడు మాట్లాడిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. సరే, అసలు మనమేంటి, మన బలమేంటి, మన బలగమేంటి, అలాగే శత్రువుని వ్యూహంతో కొట్టాలా, యుద్ధంతో గెలవాలా, వీటన్నిటి మీద మాట్లాడటానికి మనతో ఉన్నారు సీనియర్ ఐపీఎస్ అధికారి, రిటైర్డ్ ఐజీ దామోదర్ గారు. నమస్కారం దామోదర్ గారు. నమస్తే అండి, బాగున్నారా మీరు? బాగున్నాను. చాలా ఏళ్ళైంది మనం మాట్లాడుకొని, బట్ నౌ ది టైమ్ హ్యాస్ కమ్ అండి. మీరు మీ సర్వీస్లో ఉండగా లేకపోతే మీ విద్యార్థి దశలోనో ఖచ్చితంగా యుద్ధ వాతావరణాన్ని మీరు చూసి ఉండి ఉంటారు. అటువంటి యుద్ధ వాతావరణం ఆల్రెడీ వచ్చేసింది. అంటే ఇప్పుడు కనుక చూస్తే నిన్న జరిగిన మీటింగ్స్, భారతదేశంలో మొత్తం కీలకమైన నాయకులందరూ కూడా కూర్చున్నారు, మాట్లాడుకున్నారు. క్యాబినెట్ మీట్లో అనుసరించాల్సిన వ్యూహాలు, అలాగే పాక్ హైకమిషన్ని ఖాళీ చేసి వెళ్ళిపోమని చెప్పడం, పాకిస్తాన్ జాతీయులు వీసాల మీద ఉన్న పాకిస్తాన్ జాతీయులు తక్షణం వెళ్ళిపోవాల్సిందిగా ఆదేశించడం. దీని దరిమిలా వాళ్ళు కూడా మా గగనతలం మించి భారతదేశ విమానాలు తిరగడానికి వీల్లేదని వాళ్ళు కూడా ఒక ఫత్వా కైండ్ ఆఫ్ ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే వాళ్ళ తరహా అదే కాబట్టి ఆ వర్డ్ వాడాను. ఎలా ఉండబోతుంది దామోదర్ గారు? ఇప్పటికైనా మన దేశం మేల్కొని సమాయత్తమై ఒక్క తాటి మీదకి వచ్చిందని అనుకోవచ్చా? చక్కటి ప్రశ్న అడిగారు మీరు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందంటే, మన దేశ నైతికత, మన దేశం యొక్క పొటెన్షియల్తో పోల్చుకుంటే పాకిస్తాన్ నథింగ్. పాకిస్తాన్లో ఉన్నది ప్రజాస్వామ్య పాలన కాదు, మన దేశంలో ఉన్నది ప్రజాస్వామ్యం. మనకు కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. పాకిస్తాన్లో ఏమిటంటే ఊరికే ప్రజాస్వామ్యాన్ని ముందు పెట్టి వెనకాల ఉన్నటువంటి మిలిటరీ వాళ్ళు తోలుబొమ్మలాట్లాగా ఆడిస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రస్తుతం పాకిస్తాన్ సైన్యాధిపతి అయినటువంటి మునీరు కూడా రాజకీయ ఆకాంక్షలు వచ్చినట్టుగా కనిపిస్తోంది. సో తన ఇంటెన్షన్ ఈ విధంగా అతను బయట పెట్టుకుంటున్నాడు అనిపిస్తుంది. జనరల్ గా పాకిస్తాన్ లో ఏంటంటే మిలిటరీకి ఆధిపత్యం ఎక్కువ, వాళ్లే ప్రతిదీ శాసిస్తారు. కానీ మన దేశంలో మిలిటరీ మనం పిలిస్తేనే బ్యారెక్స్ నుంచి బయటకు వస్తారు, అదర్వైజ్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళ యొక్క పవిత్రతని, వాళ్ళ యొక్క లిమిటేషన్స్ ని మనం గౌరవిస్తాం, వాళ్ళు గౌరవిస్తాం. కానీ పాకిస్తాన్ లో ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఆస్తిపాస్తులు అన్ని కూడా మాజీ జనరల్స్, సర్వింగ్ జనరల్స్ వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి రాజకీయ ఆకాంక్షలు కూడా ఎక్కువ అన్నమాట. అందుకే గతంలో ప్రతి మిలిటరీ వాడు యాహ్యా ఖాను, అయూబ్ ఖాను, జనరల్ జియావుల్ హక్ వీళ్ళందరినీ మనం పిలుచుకుంటే ఏదో ఒక టైంలో ఇట్లాంటి ఇండియాతో ప్రొవోక్ చేయడం, కాశ్మీర్ ఇష్యూ అనేటువంటి భోగిని బయటికి తీసుకురావడం, మనతో కవ్వించడం, నేనే మీకు కాశ్మీర్ మనది, మనకు ఇండియా నుంచి భయం ఉంది, మనల్ని తినేయబోతున్నారు, మన మతాన్ని చంపేయబోతున్నారు అనేటువంటి అర్థం లేని భయాందోళనలు సృష్టించి అక్కడ ప్రజలకు నేనే సముద్రమైన నాయకుడిని అనే ఒక రకమైనటువంటి ఎత్తుగడలతో ఈ మిలిటరీ చేస్తూ ఉంది. ఇది పెహల్గాంలో నిన్న జరిగినటువంటి ప్రస్తుతమైనటువంటి ఇట్స్ ఓన్లీ రిపీట్ ఆఫ్ వాట్ పాకిస్తాన్ జనరల్స్ ఆర్ యూజ్డ్ టు. వాళ్ళకి ఈ ఐఎస్ఏ అనేది ఒక ఫ్రంట్ ఆర్గనైజేషన్ అన్నమాట. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ దేశం టూ రిలీజియస్ ప్రాతిపదిక మీద, టూ నేషన్ అనే ఈ రెండు నేషన్ ఎందుకు వచ్చాయంటే మత ప్రాతిపదిక ఈ దేశాన్ని విడగొట్టారు. కానీ బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి ముస్లింస్ ఎప్పుడైతే వాళ్ళు తిరగబడ్డారో వాళ్ళ నైతికత దెబ్బతినింది. అక్కడ ముస్లింసే, కానీ ఈ ముస్లింస్ తో వాళ్ళు వడపడలేక వెళ్ళిపోయారు. సో పాకిస్తాన్ లో అంతర్గతంగా ప్రజాస్వామ్యం లోపభూయిష్టంగా ఉండడం, ఆ ప్రజాస్వామ్యం లేకపోవడం వల్ల ఈ మిలిటరీ అధికారులు, మిలిటరీ జనరల్స్ రాజకీయ అధికారంలోకి రావాలనే తపనతో చేసేటువంటి ఎత్తుకడలో భాగమే గతంలో గాని ఇప్పుడు గాని. అదే మన దేశంలో మిలిటరీ వాళ్ళకి ఎలాంటి వాంఛలు ఉండవు. వాళ్ళు ప్రొఫెషనల్ గా వాళ్ళ ఉద్యోగం వాళ్ళు చేసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళని మనం గౌరవిస్తాం కూడా. కానీ అక్కడ అది కాదు. ది డివైడింగ్ లైన్ బిట్వీన్ పాకిస్తాన్స్ ఆర్మీ అండ్ పాకిస్తాన్స్ పాలిటీ ఈజ్ వెరీ 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 థిన్. అది నిజమైనటువంటి ఈ సమస్య యొక్క స్వరూపం. ఇవన్నీ కూడా మేనిఫెస్టేషన్స్. శరీరంలో ఏదన్నా ఒక వ్యాధి ఉంటే జ్వరం వచ్చినట్లుగా, రక్తం వచ్చినట్లుగా వచ్చే సిమ్టమ్స్ మాత్రమే ఇవన్నీ కూడా. కార్గిల్ ముందు అలాగే జరిగింది, అంతకుముందు అలా జరిగింది. ప్రతి జనరల్ వాడు రాజకీయాలకు రావడానికి ముందు ఏదో ఒకటి ఇట్లాంటి చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు ఈ మునీర్ అనేటువంటి ఆయన గతంలో ఐఎస్ఐలో ఉన్నాడు. మీరు ఎలాగో ప్రస్తావన చేశారు కాబట్టి దామోదర్ గారు, మీరు ఎలాగో ప్రస్తావన చేశారు కాబట్టి అసలు ఆ మునీర్ ఏం మాట్లాడాడు ఒకసారి చూద్దాం. అంటే మీరు you will definitely astonish the kind of his statement, and if you look at the kind of his statement, ఒకసారి అది మునీర్, జనరల్ మునీర్ పాకిస్తాన్
ఆర్మీ చీఫ్ మాట్లాడింది పీసీఆర్ ప్లే చేయండి. पाकिस्तान की कहानी अपने बच्चों को जो है आपने जरूर सुनानी है ताकि वो पाकिस्तान की कहानी ना भूलें. Well, our forefathers they thought that we are different from the Hindus in every possible aspect of life. Our religion is different, our customs are different, our traditions are different, our thoughts are different, our ambitions are different. That was the foundation of the two nation theory that was laid there. That we are two nations. We are not one nation. So because of that, our forefathers, they struggled, mounted that incessant struggle to create this country. Our forefathers, they have sacrificed immensely. And we have sacrificed a lot for the creation of this country. And we know how to defend it. My dear brothers and sisters and sons and daughters, please don't forget the story of Pakistan. And don't forget to narrate the story of Pakistan to your next generation so that their bond with Pakistan, it never weakens. Whether it is the third generation or the fourth generation or the fifth generation. సో They చాలా know. క్లియర్గా దామోదర్ గారు, ఇదే అవర్ ఇప్పుడు నేను రిలీజియన్ చెప్పింది ఈజ్ నా డిఫరెంట్, అవర్ అభిప్రాయాన్ని కల్చర్ ఈజ్ ఆయన- డిఫరెంట్. ఇంకో విషయం ఆయన మర్చిపోయాడు సార్. ఇవన్నీ చెప్పి అవర్ టెర్రరిజం ఆల్సో ఈజ్ డిఫరెంట్ అనే విషయం మర్చిపోయినట్టున్నాడు చెప్పడం. ఎగ్జాక్ట్లీ, పర్వాలేదు. నేను చెప్పిన విషయాన్ని ఆయన ప్రతిబింబిస్తున్నాడు. ప్రతిసారి ఒక మిలిటరీ జనరల్ కి రాజకీయంగా అధికారాన్ని చేజించుకోవాలనేటువంటి కోరిక వచ్చినప్పుడు ఈ విధంగా అతను మేనిఫెస్ట్ చేస్తాడు. గతంలో ఈయనకు ముందున్నటువంటి అనేక మంది ఆ విధంగా చేశారు. అయూబ్ ఖాన్, యాయా ఖాన్ మొదలుకొని వాళ్ళందరూ అదే విధంగా అధికారంలోకి పర్వేజ్ ముషారఫ్ వరకు అదే ముషారఫ్ అయితే మరి అతని పీరియడ్లోనే చైనాకి వెళ్ళి రావడం, ఏమంటున్నాడు ఈ ప్రైమ్ మినిస్టర్ అనడం, ప్రైమ్ మినిస్టర్ దించేయడం, ఎట్లా చేయడం. ఎందుకంటే ప్రజలతో ఈ ప్రస్తుతం ఉన్న రాజకీయ వాళ్ళు, ప్రస్తుతం ఉన్న ప్రధానమంత్రి అంత అసమర్థుడు, మనం వేరు, మన నేషన్ వేరు అని మత విద్వేషాన్ని రెచ్చగొట్టి ఫండమెంటలిస్ట్ చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను హైదరాబాద్ సిటీ పోలీసులు ఉన్నప్పుడు, టాస్క్ ఫోర్స్ ఉన్నప్పుడు కొంతమంది ఐఎస్ఐ వాళ్ళు ముగ్గురు 7 చోట్ల మన గణేష్ నిమజ్జనం రోజు బాంబులు పెట్టాలని వచ్చారనమాట. వాళ్ళని పట్టుకొని వాళ్ళు ఇంట్రాగేట్ చేయడం జరిగింది. వాళ్ళు క్లియర్ గా చెప్పారు, మమ్మల్ని అక్కడ పెడతారు, లష్కరీ తోయిబాలు ట్రైనింగ్ ఇస్తారు, అక్కడ అసలు మనకు రక్షణే లేదు హిందూ మతానికి. ఇది చిన్న పిల్లలుగా ఉండేటప్పుడు తీసుకెళ్లి వాళ్ళని ఇండాక్ట్రినేట్ చేస్తారు, మత ఛాందసవాదంతో వాళ్ళకి నేర్పిస్తారు, ఎత్తుపోస్తారు. మతమే ముఖ్యము, మతం కోసం మనం చచ్చిపోతే అల్లాతో పాటు స్వర్గంలో ఉంటామని వాళ్ళని చిన్నప్పటి నుంచే వాళ్ళ మైండ్ ని బ్రెయిన్ వాష్ చేస్తారు. ఇండాక్ట్రినేషన్ అంటారు దాన్ని. చేసి మిలిటరీ ట్రైనింగ్ కూడా ఇస్తారు. ఇక్కడకు ఏమని చెప్తారంటే వాళ్ళకి, వీళ్ళు నాకు చెప్పింది సలీం జునాయద్ అనేటువంటి వాడు రెసిడెంట్ ఏజెంట్ ఫర్ ఎంటైర్ సౌత్ ఇండియా అట్ హైదరాబాద్. వాళ్ళకి ఏం చెప్తుంటే ఐ థింక్ మీరే కదండి అతన్ని పట్టుకుంది ఆ టైంలో. చాలా ఇట్ వాజ్ అది జాయింట్ ఆపరేషన్ లేండి. హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫున నేను కూడా పార్టిసిపేట్ చేసినప్పుడు. ఎనివే ది పాయింట్ ఈస్, ఎవరు పట్టుకున్నారు కదా, ఇది పోలీస్ యాక్ట్ పట్టుకునింది. ఇక్కడ ఏంటంటే అప్పుడు వాళ్ళు నాకు చెప్పడం ఏంటంటే, మీకు ఏం చెప్తారు క్లాసుల్లో అంటే, లష్కరీ తోబా క్లాసుల్లో మిలిటరీ ట్రైనింగ్ అంటే గెరిల్లా టైప్ ఆఫ్ ట్రైనింగ్. ప్రాక్టికల్ క్లాసెస్ లో ఏం చెప్తారంటే, భారతదేశంలో మన ముస్లింలని, మన మసీదులను కొట్టేస్తున్నారు, మన ముస్లింలకి సక్రంగా చూడరు, మన స్త్రీలను రేప్ చేస్తారు, అట్లా అయితే దేని పని కళ్ళబొల్లి మాటలన్నీ కూడా చెప్తుంటారు. సో నేను వచ్చాను, నువ్వు ఇక్కడ ఇంతకాలంగా ఉన్నావు కదా, ఒక రేషన్ కార్డు తీసుకున్నావు, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నావు, కొన్ని సంవత్సరాలు ఇక్కడ ఉంటున్నావు, మరి అటువంటివన్నీ నీకేమన్నా కనిపించాయా, అవి నిజమేనా అని అడిగా. లేదు అన్నారు. ఇక్కడ బాగున్నారా ముస్లింస్, ఇక్కడ బాగున్నట్టు ఇక్కడే బాగున్నారు, మరి ఎందుకు నువ్వు ఇవన్నీ చేస్తున్నావు అంటే, మా మసీదుని కూలగొట్టేశారు కదా అంటే. చిన్నప్పటి నుంచి వాటిలో ఆ మత విష బీజాలను నింపారు కాబట్టి వాళ్ళు అట్లా చేస్తుంటారు. ఈ విధంగా ఇప్పుడు ఈ మునీర్ ది జనరల్ ఆఫ్ పాకిస్తాన్ మాట్లాడకూడంటే రెచ్చగొట్టే ప్రసంగం అది. ఎందుకు, తనను ఒక నాయకుడిగా గుర్తించాలి, నేను ఒక స్ట్రాంగ్ లీడర్ని, ఇప్పుడు ఉండేవాళ్ళు కాదు అని చెప్పేసి. ఇప్పుడు ఇంట్లో సక్రంగా సర్దిద్దుకోలేక వీధిలోకి వచ్చి గొడవపడ్డం అంటే అది ఈ పరిస్థితి అన్నమాట ఇది. అయితే వీళ్ళు చేసిన పని కూడా చాలా దారుణం. 27 మంది టూరిస్టుల్ని కొట్టడం అనేది అది గెరిల్లా యుద్ధ తంత్రంలో భాగం. ఓకే, గెరిల్లా యుద్ధ తంత్రం అంటే ఏంటంటే, ఎల్టీటీ కానీ మన దేశంలో ఆపరేట్ చేస్తున్నటువంటి మావోయిస్టులు కానీ ఇంకా ఎవరైనా కానీ ఈ మత ఛాందస ఫండమెంటలిస్ట్ కానీ వియత్నాంలో ఉండేవాళ్ళు కానీ గెరిల్లా యుద్ధ తంత్రం అంటే దొంగచాటు యుద్ధం చేయడం అనమాట. ఎప్పుడైతే సెక్యూరిటీ ఫోర్సెస్ కాస్త అలర్ట్ గా ఉండవు, కాస్త డల్ గా ఉంటాయో అప్పుడు మెరుపు దాడి చేయడం. అదే విధంగా ఈ విధంగా ప్రొవోకేటివ్ చర్యలు, అమాయకులు శిక్షించి ఒలిచిడిగా చేయడం అనమాట. ఈ పెహల్గాంలో కూడా ఏంటంటే వీళ్ళ ఉద్దేశము చూసారా, వాళ్ళు ఉన్నారు అందుకే హిందువులనే మనం చేసాము, నేను హైందవ మతాన్ని నాశనం చేసి దారుల్ ఇస్లాం
ఇస్లామే ఏకైక రాజ్యంగా వచ్చి చేయడానికి నేను మంచివాడిని అని అక్కడ ఉన్నటువంటి కొంతమంది మత ప్రేరేపిత అమాయకులని రెచ్చగొట్టడానికి